హాయ్ గైస్, రాధి చెప్పే చిట్టి చిట్టి కథల కోసం ఎదురు చూస్తున్నారా? ఈరోజు నేను చెప్పబోయే కథను మన కోసం అందించిన వారు లక్ష్మీ ప్రసన్న. తను నాతో పాటు ప్రతిలిపిలో రైటర్. తను పంపించిన కథ పేరు డైరీలో రహస్యం. చాలా అంటే చాలా చిన్న కథ, ఇట్టే అయిపోతుంది, వినేసేయండి. ఒక ఊరిలో ఆనంది అనే అమ్మాయి ఉంటుంది. ఆమె ఒక పాత ఇంటిని కొనుక్కున్నాక కొత్తగా నివసించడం మొదలుపెట్టింది ఆ ఇంట్లో. ఆ రోజు గదులన్నిటినీ శుభ్రం చేస్తూ ఒక దుమ్ము పట్టిన డైరీని చూసింది. ఆ డైరీ మీద కవర్పై ఎర్రని రంగులో రాసి ఉంది, ఈ పేజీలు ఎప్పుడూ తెరవవద్దు. ఇంకా ఆమె ఆసక్తితో ఎవరైతే తెరవద్దు అని చెప్పారో అప్పుడు ఆ పనిని చెయ్యాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అలాగే ఆనంది కూడా ఎంతో ఆసక్తితో ఆమె మొదటి పేజీ తెరిచింది. అందులో ఇలా రాసి ఉంది, ఈ ఇంట్లో ఎవరు నివసించినా 3వ రాత్రి ఒకరు మాయమైపోతారు. ఆనంది అది చదివి నవ్వేసి డైరీ మూసేసింది. దాని గురించి పట్టించుకోకుండా ఆ డైరీని ఎక్కడ ఉన్నదో అక్కడే శుభ్రం చేసి పక్కన పెట్టేసింది. అదే రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో పక్క గదిలో నుంచి చిన్న కాలి సవ్వడి ఎవరో నడుస్తున్నట్లుగా వినిపించింది. కానీ ఆ ఇంట్లో ఆనంది మాత్రమే ఉంది. తను ఒక్కటే ఉంటే తలుపు తెరిచి చూసింది, గది ఖాళీగానే ఉంది. మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని తన మనసులో అనుకుంది. అలాగే ఆ రోజంతా గడిచిపోయింది. మరుసటి రోజంతా తను ఇల్లు శుభ్రం చేసుకోవటంతో అవి ఇవి తెచ్చుకోవటంతోనే కాలం గడిచిపోయింది. అర్ధరాత్రి మరలా అయ్యింది. 2వ రాత్రి అద్దంలో ఆనంది చూసుకుంటూ ఉండగా వెనకాల ఎవరో ఇంకొక రూపం నిలబడి ఆమెనే చూస్తున్నట్లు ఆమెకి కనిపించింది. నల్లటి కళ్ళు. ఆమె కొంచెం కూడా భయపడకుండా నా ఊహలే, నా భ్రమ అయి ఉండొచ్చు అని అనుకుంది. అలాగే ఆ రోజు కూడా గడిచిపోయింది. 3వ రాత్రి వస్తుందని గుర్తు తెచ్చుకుంది ఆనంది. భయంతో పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఈ రోజు ఏమైనా జరిగితే నాకు ముందుగానే నేను పోలీసులకి చెప్తే బెస్ట్ కదా అని అనుకుని, కానీ గదిలోంచి తన పేరు చిన్నగా వినిపించింది. తను పోలీస్ స్టేషన్కి బయలుదేరిపోతూ కూడా ఆనంది ఆనంది అని చిన్నగా భయము ఏర్పడింది ఆ గొంతు వినగానే. ఆమె వణుకుతూ లోపల ఎవరున్నారా అని వెనక్కు తిరిగింది. తను అరమార్లో పెట్టిన ఆ డైరీ కాస్త మంచం పైన తెరిచి ఉంది. నేను డైరీని అరమార్లో పెట్టాను కదా, తెరవలేదు కదా అనుకుని ఆలోచనతో ఉండగా చివరి పేజీలో ఒక కొత్త లైను రాసి ఉంది. అది ఏమిటి అని చూడగానే 3వ రాత్రి మాయమవ్వబోయేది ఎవరో కాదు, నువ్వే అని రాసి ఉంది. అది చదివిన క్షణాన అక్కడ లైట్లు ఆగిపోయాయి. డైరీ మాత్రం మూసి ఉంచిన సౌండ్ మాత్రం వినపడింది. హాయ్ గైస్, ఈ చిన్న మిస్టరీ కథ ఆమె రాసింది. మరి ట్విస్ట్ ఏంటో తెలియదు, మీరు గెస్ చేయగలితే చెయ్యండి. ఈ కథ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదా. రేపు ఏం చెప్పబోతున్నానో, ఏ రైటర్ మన కోసం ఒక చిట్టి కథను ఇవ్వబోతుందో చూద్దాం. నా శశాంక్ మ్యూజిక్, మీ అన్యూ స్టూడియోను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇక మీదట కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. నా ప్రతి కథను షేర్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.